లోకేష్ తో వారసత్వ పోటీ లేదు అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. దీని మీద మీ అనాలిసిస్ ఏంటి సార్? పవన్ కళ్యాణ్ అనలేదు, పవన్ కళ్యాణ్ అడిగారు. నేను చూశాను స్మితా ప్రకాష్ ఏఎన్ఐ ఇంటర్వ్యూ. అసలు అంత సీనియర్ ఎడిటర్ జర్నలిస్ట్, అసలు అది ఏం క్వశ్చన్, విచిత్రమైన క్వశ్చన్. అంటే మీరు తెలంగాణలో ఈ మధ్య రావాలనుకుంటున్నారు, దానికి కారణం ఆంధ్రప్రదేశ్ లో వారసత్వ పోరుందని. అసలు పోలికున్నా ఇప్పుడు తెలంగాణలో వచ్చేది పవన్ కళ్యాణ్ ఇక్కడ ముఖ్యమంత్రి అవుతానని వస్తున్నారా? అంత అమాయకుడా పవన్ కళ్యాణ్? సో ఒక అన్నేళ్ల అనుభవం ఉన్న జర్నలిస్ట్ అడిగే క్వశ్చన్ చూడండి. తెలంగాణలో మీరు ఈ మధ్య వస్తామనుకుంటున్నారు, దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ లో మీకు వారసత్వ పోరుందని. ఆంధ్రప్రదేశ్ లో 21 సీట్స్ గెలుచుకొని 100% స్ట్రైక్ రేట్ ఉండి అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అక్కడ వారసత్వ పోరుందని చెప్పి తెలంగాణకు వస్తున్నాడు అని క్వశ్చన్. ఆ క్వశ్చన్ కి ఏం ఆన్సర్ ఉంటే చెప్పండి. అందువల్ల ఫస్ట్ ఆ క్వశ్చన్ మీనింగ్లెస్ క్వశ్చన్. సో తెలంగాణలో మీరు ఎందుకు రాదలుచుకున్నారని అడిగితే అర్థం ఉన్నది, కానీ ఆంధ్రప్రదేశ్లో ఏమో అయిపోయిందట, అందుకే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో పని లేక తెలంగాణకు వస్తున్నారట. క్వశ్చన్ అంత అర్థం లేని ప్రశ్న అడిగారు. పవన్ కళ్యాణ్ దానికి చెప్పింది అలాంటివి ఏమీ లేదు అన్నారు. ఎందుకు ఉంటుంది వారసత్వ పోరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ఒకే పార్టీలో లేరు. లోకేష్ తెలుగుదేశం పార్టీ నాయకుడు, పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు. వారసత్వ పోరాలు ఇద్దరి మధ్య ఎందుకుంటుంది? ఏ వారసత్వం అంటే చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీకి వారసుడు కావడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రెసిడెంట్ గా ఉన్నారు. సో లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు, పవన్ కళ్యాణ్ అయ్యాడు వర్కింగ్ ప్రెసిడెంట్ టీడీపీకి. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పవన్ కళ్యాణ్ కాలే కదా, ఎట్లా అవుతారని వేరే పార్టీ కదా. 135 సీట్స్ ఉన్న పార్టీకి లోకేష్ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. నిజంగానే వారసత్వం అనేది వస్తే చంద్రబాబు నాయుడు వారసుడు ఎంపిక అనే అంశం టీడీపీకి వస్తే, చంద్రబాబు నాయుడు కేంద్ర రాజకీయాలకు వెళ్ళి అట్లాంటిది ఏమైనా జరిగితే డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ నాయకుడే అవుతారు తప్ప వేరే వాళ్ళు ఎందుకు అవుతారు? జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీలో నాయకుడు అవుతారా? కామన్ సెన్స్ చెప్తుంది కదా ఇది, దీంట్లో క్వశ్చన్ ఏమున్నది? సో తెలుగుదేశం పార్టీకి నాయకుడు తెలుగుదేశం నాయకుడు అవుతారు, వేరే వాళ్ళు కారు. అందులో చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ అవుతారు, వేరే వాళ్ళు ఎందుకు అవుతారు? సో ఇక వారసత్వం ఎక్కడిది? రెండు వేరు పార్టీలు, ఆ పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఎవరు నాయకుడిగా ఉండాలన్నది పవన్ కళ్యాణ్ డిసైడ్ చేయరు. పవన్ కళ్యాణ్ కండిషన్ కూడా అది పెడతారా అనేది క్వశ్చన్ మార్కే. తెలుగుదేశం పార్టీకి ఎవరు నాయకుడిగా ఉండాలన్నది తెలుగుదేశం పార్టీ నిర్ణయం. ఆ పార్టీ కనుక లోకేష్ కు పగ్గాలు ఇవ్వాలని నిర్ణయించుకుంటే అప్పుడు పవన్ కళ్యాణ్ కూటమిలో ఉండాలా వద్దా అన్నది పవన్ కళ్యాణ్ ఇష్టం. న్యాయంగా అయితే రెండు పార్టీలు వేరు కనుక ఆ పార్టీలో వచ్చే నాయకత్వ మార్పు సంబంధం ఉండకూడదు. బట్ డెఫినెట్ గా ఒక ఇష్యూ ఏమొస్తుంది? ముఖ్యమంత్రిగా లోకేష్, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉప ముఖ్యమంత్రిగా ఉండడం ఒక రకము, లోకేష్ ముఖ్యమంత్రిగా అయినాక ఉప ముఖ్యమంత్రిగా ఉండడం ఇంకో రకము. డెమోక్రటిక్ స్పిరిట్ ప్రకారం తప్పేమీ లేదు, జూనియర్ సీనియర్ తో సంబంధం లేదు. ఆ మాటకు వస్తే నరేంద్ర మోడీ కన్నా చంద్రబాబు నాయుడు సీనియర్ కాదా? నరేంద్ర మోడీ కన్నా ముందే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు కదా. నరేంద్ర మోడీ కన్నా ముందే చంద్రబాబు నాయుడుకి నేషనల్ పొలిటికల్ ప్రొఫైల్ కన్వీనర్ గా, ఎన్డీఏ కన్వీనర్ గా. సో జాతీయ రాజకీయాల్లో మోడీ అసలు ఎంటర్ కాకముందే చంద్రబాబు నాయుడు చాలా ప్రాముఖ్యత కలిగిన నాయకుడు. మరి చంద్రబాబు నాయుడు మరి మోడీకి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం, మోడీ మా నాయకుడు అని చెప్పడం లేదా? అందువల్ల రాజకీయాల్లో సీనియారిటీతో సంబంధం లేదు. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, ఆ పార్టీకి ఎంత స్ట్రెంత్ ఉన్నది అన్నది ఇండికేషన్. చంద్రబాబు నాయుడుకి ఎంత సీనియారిటీ ఉన్నా ఆయన తెలుగుదేశం నాయకుడు, నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ నాయకుడు. ఆయన నరేంద్ర మోడీకి వచ్చే అవకాశాలు చంద్రబాబు నాయుడుకి ఎందుకు వస్తాయి? అలాగే లోకేష్కి వచ్చే అవకాశాలు పవన్ కళ్యాణ్ రావు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ వేరే పార్టీ కదా, ఆయన తెలుగుదేశం పార్టీలో లేరు కదా. సో అందువల్ల మీకు ఈ కంపారిజన్ కరెక్ట్ కాదు. బట్ డెఫినెట్ గా ఒక ఇష్యూ ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ సీఎం కావాలని జన సైనికులు కోరుకుంటారు, పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకుంటారు. దానికి ఉదాహరణ పవన్ కళ్యాణ్ ఏ మీటింగ్ కి వెళ్ళినా సీఎం అంటుంటారు. దానికి పవన్ కళ్యాణే చాలా క్లియర్ గా వివరణ ఇచ్చారు. నేను ఎమ్మెల్యేని మీరు గెలిపించుకోలేదు, సీఎం ఎక్కడవుతాను అని కూడా అన్నారు. సో అందువల్ల రాజకీయంగా ఆశలు ఆకాంక్షలు వేరు, రియాలిటీ వేరు. వాస్తవంగా ముద్దగడ పద్మనాభం, హరిరామ జోగి లాంటి వారు పవన్ కళ్యాణ్ చాలా ప్రొవోక్ కూడా చేశారు, మీరు 60 సీట్లు 70 సీట్లు పోటీయాలని. కానీ పవన్ కళ్యాణ్ రియలిస్టిక్ ఎస్టిమేట్, ఇది ఇవ్వాలనడం కాదు,
నా విశ్లేషణ డే 1 నుంచి మీరు చూడండి ఇదే ఉంటది. సో ఇవాళ ఇటీవల పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విషయంలో నా విశ్లేషణ ఏమీ మారదు. మీ గతంలో కూడా ఇతర వీడియోలు మీరు 2 ఏళ్ల కింద వీడియోలు చూడండి, 3 ఏళ్ల కింద వీడియోలు, నా విశ్లేషణ ఇదే. సో పవన్ కళ్యాణ్ రియాలిటీ అర్థం చేసుకొని ఎస్ మనము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే మన ఓటింగ్ చాలా పరిమితం, మన ఓటింగ్ ఒక రాజకీయ స్ట్రైకింగ్ పవర్, పొలిటికల్ స్ట్రైకింగ్ పవర్ రావాలి అంటే మనం జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండే ఒక కూటమికి ప్రాణం పోయాలి అన్నది పవన్ కళ్యాణ్ వ్యూహం. ఆ వ్యూహము చంద్రబాబు నాయుడు అరెస్ట్ వల్ల ఆ వ్యూహం చాలా తొందరగా ఫలించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలుసు. అందుకే చంద్రబాబు నాయుడే కదా బాలకృష్ణ షోలో గేమ్ చేంజర్ అని అన్నట్టు గుర్తు నాకు. సో అందువల్ల నేను అందరికన్నా ముందు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అన్నాను. సో అందువల్ల ఆ రాజకీయ పరిణామాలని మనకు తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ రియాలిటీని అర్థం చేసుకుంటారు కదా. అందువల్ల బట్ డెఫినెట్ గా లోకేష్ చీఫ్ మినిస్టర్ అయి పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త ఎంబరాసింగ్ ఫీల్ కావచ్చు, ఎందుకంటే మా నాయకుడు సీనియర్ కదా అని. కానీ 2 వేరు పార్టీలు, వేరు పార్టీల బలాబలాలు వేరు, ఆయా పార్టీలకు వాళ్ళు నాయకులుగా ఉంటారు తప్ప ఉండరు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ రియాలిటీ అర్థం చేసుకుని లోకేష్ చీఫ్ మినిస్టర్ గా ఉన్న సమయంలో కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా కొనసాగడం ఒక పాసిబిలిటీ. లేదు, రెండవ పాసిబిలిటీ ఈయన ఎన్డీఏలో ఉన్నాడు కనుక పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి ఇలాగే కూటమిలో జనసేన భాగస్వామిగా ఉండడం రెండవ పాసిబిలిటీ. మూడవ పాసిబిలిటీ లేదు, మేము వేరైతాం, మేము చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని అంగీకరిస్తాం, లోకేష్ నాయకత్వంలో ఉండము అని బయటికి రావడం మూడవ పద్ధతి. మూడిట్లో ఏది ఎంచుకోవాలన్నది పవన్ కళ్యాణ్ నిర్ణయం, అది మీ నిర్ణయం నా నిర్ణయంగా ఉండదు. అలాంటి పరిస్థితి ఇప్పటికిప్పుడు రాలేదు. ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు నాయకుడు, అసలు లోకేష్ ముఖ్యమంత్రి చేస్తున్నది లేదు. ఇప్పటికిప్పుడు చేసిన రోజు వచ్చేటువంటి క్వశ్చన్స్ ఇవి. వచ్చిన రోజు ఆయనకునే 3 ఆప్షన్స్ చెప్పాను. ఆ 3 ఆప్షన్స్ లో పవన్ కళ్యాణ్ విల్ పికప్ హిజ్ ఓన్ చాయిస్ కదా. సార్, మమతా బెనర్జీ సోనియా గాంధీతో భేటీ అయిన నేపథ్యంలో టీఎంసీ కాంగ్రెస్ మీద ఆధారపడుతుందా అన్న ఒక చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళిపోయిన పార్టీలన్నీ కాంగ్రెస్ లో చేరాలి అనే ఒక ప్రతిపాదన వస్తోంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా అలాగే అదే బాటలో రావాల్సిన పరిస్థితి ఏమైనా వస్తుందా? అసలు టీఎంసీ ఆధారపడడం కాదమ్మా, వార్తలు ఏంటంటే టీఎంసీ కాంగ్రెస్ లో విలీనమవుతుందని ఆధారపడడం వార్త కాదు. వార్త వచ్చింది ఇవాళ పత్రికల్లో వచ్చింది, నేను నిన్ననే మాట్లాడాను కూడా. అంటే కాంగ్రెస్ లో టీఎంసీ విలీనం అవుతుంది అనేటువంటి చర్చ నడుస్తుంది. నేషనల్ మీడియాలో చాలా ఉధృతంగా స్పెక్యులేషన్ నడుస్తుంది. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ బీజేపీలో కనీ విని ఎరగని దాడి బెంగాల్లో బీజేపీ నుంచి ఎదుర్కొంటోంది. ఆ పార్టీ మనగడే ప్రశ్నార్థకం అవుతుంది. ఎమ్మెల్యేలు 80 మెంబర్స్ గెలిస్తే 58 తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు ఎమ్మెల్యేల సంఖ్య 64 అని చెప్తున్నారు. ఎంపీలు 29 ఎంపీస్ అంటే 20 ఎంపీస్ తిరుగుబాటు చేశారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎక్కడికక్కడికి తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వాన్ని మొత్తం బీజేపీ లాగేసుకుంటోంది. సో ఈ పరిస్థితుల వల్ల జాతీయ పార్టీ అండ ఉంటే మనము బెంగాల్లో బీజేపీని ఎదుర్కోగలమనే భావన వస్తుంది అనేది ఊహాగానం. ఇప్పటికీ అదే ఊహాగానమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇంకెంత ఊహాగానం. తృణమూల్ కాంగ్రెస్ విలీనము అనేది ఏది ఫైనల్ కాలే. ఇప్పటి వరకు సెక్షన్స్ ఆఫ్ నేషనల్ మీడియాలో వస్తున్న ఊహాగానం ఇది. ప్రముఖ జర్నలిస్టులు కొంతమంది వ్యాఖ్యానాలు కూడా చేయడం మొదలు పెట్టారు. మీకు కాంగ్రెస్ యూనిఫికేషన్ తప్ప బీజేపీ దూకుడుకు కళ్ళం వేసే అవకాశం లేదు. ఇండియా కూటమి ద్వారా సాధ్యం కాదు. అందువల్ల మీకు కాంగ్రెస్ రీయూనిఫికేషన్ అంటే కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన పిల్ల కాంగ్రెస్లు, ఆ పిల్ల కాంగ్రెస్ ఒప్పుకోరు వాళ్ళు, కానీ కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ కానీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కానీ తిరిగి కాంగ్రెస్ లో విలీనం కావడం. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ తమ పేరులో కాంగ్రెస్ కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ ఐడెంటిటీని వాళ్ళు ఏమీ డిజైన్ చేసుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ తో ఆ ఐడెంటిటీని కొనసాగిస్తున్న వారు కనుక వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ లో చేరితే కాంగ్రెస్ దేశంలో బలోపేతం అవుతుంది. అప్పుడే భారతీయ జనతా పార్టీని సమర్థవంతంగా ఎదుర్కోగలదు అని కొంతమంది వ్యాఖ్యాతల, విశ్లేషకుల, కాంగ్రెస్ అభిమానించే వారి, బీజేపీని వ్యతిరేకించే వారి విశ్లేషణ. ఇట్ ఇస్ ఎ విష్ఫుల్ థింకింగ్ యాజ్ ఆఫ్ నౌ. సో ఆ విష్ఫుల్ థింకింగ్ నుంచి మరో విష్ఫుల్ థింకింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అసలు మొదటికే మోక్షం లేదు. అందువల్ల
మీకు జగన్ అనే ప్రశ్న రాదు. అయినా జగన్ కు కాంగ్రెస్ కున్న రిలేషన్షిప్ ఇస్ డిఫరెంట్. మీకు జగన్ కాంగ్రెస్ పైన తిరుగుబాటు చేసి కాంగ్రెస్ పార్టీ పైన కంప్లైంట్ తో బయటకు వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఆయన 16 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇంత చెప్తారు టీడీపీ జగన్ నేను జైల్లో పెట్టలే, ఒక్కరోజు కూడా పెట్టలే. ఆ మాటకైతే చంద్రబాబు నాయుడు జగన్ జైల్లో పెట్టాడు తప్ప జగన్ టీడీపీ ఇంతవరకు 12 ఏళ్ళు జైల్లో ఒక్క 12 నిమిషాలనే పెట్టింది కాంగ్రెస్ పార్టీ. సో అందువల్ల ఆయన కాంగ్రెస్ పార్టీ పైన కసి కోపం ఉండి ఉంటది. ఇప్పుడు ఆయన సిస్టర్ వైఎస్ షర్మిల రోజు జగన్ విమర్శించేవారు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. అఫ్ కోర్స్ అది ఇష్యూ కాదు అవసరం వస్తే, కానీ కాంగ్రెస్ పార్టీకి బలమే లేదు, 1% కూడా లేదు ఆంధ్రప్రదేశ్ లో. పైగా ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి బీజేపీతో ఘర్షణ జగన్ పెట్టుకుంటాడు. ఈ 12 ఏళ్ల జగన్ ప్రస్థానం చూస్తే ఈనాడు ఆయన బీజేపీకి ప్రత్యర్థిగా వ్యవహరించలేదు. బీజేపీతో టీడీపీ అత్యధిక కాలం కలిసింది 12 ఏళ్లలో. తన ప్రధాన ప్రత్యర్థి అయిన టీడీపీ బీజేపీతో కలిసి ఉన్నా టీడీపీకి ఉన్న రాష్ట్రంలో ఎన్డీఏకు నాయకత్వం వహించిన భారతీయ జనతా పార్టీ పట్ల ఒక ఫ్రెండ్లీ వైఖరే జగన్ తీసుకుంటూ వచ్చారు. దానికి పార్లమెంట్ లో ఆయన వేసిన ఓటింగే సరళే ఒక ఉదాహరణ. బీజేపీ కూడా జగన్ ఏదో ప్రత్యర్థిగా శత్రువుగా చూసిన సందర్భాలు లేవు. స్పీకర్ ఎన్నిక అదొక క్లాసిక్ ఎగ్జాంపుల్. స్పీకర్ ఎన్నిక వచ్చినప్పుడు జగన్ మద్దతు కోరింది బీజేపీ, కేసీఆర్ మద్దతు కోరలేదు. కిషన్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు కేసీఆర్ మద్దతు మేము అడగమని. మరి ఎందుకు అడగలేదు కేసీఆర్ మద్దతు? అడిగితే అన్ని ప్రతిపక్ష పార్టీల మద్దతు అడగాలి. కేసీఆర్ మద్దతు అడగలేదు, జగన్ మద్దతు అడిగారు. నిజంగా జగన్ మద్దతు అవసరమా? స్పీకర్ కావడానికి అవసరం కూడా లేదు. అవసరం లేకపోయినా జగన్ మద్దతు అడిగిన బీజేపీ ఏ సంకేతాన్ని పంపించింది అందరూ తెలుసు కదా ఇవన్నీ. సో అందువల్ల మీకు జగన్మోహన్ రెడ్డి బీజేపీ వ్యతిరేక వైఖరే తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ఏం అధికారంలోకి వచ్చే వాతావరణం లేదు. ఈ టైంలో బీజేపీతో మోడీతో ఎందుకు జగన్ కష్టపడతాడు? బీజేపీ కాంగ్రెస్ పార్టీతో కలవడం వల్ల జగన్కి వచ్చేటువంటి ప్రత్యేక ప్రయోజనం ఏంటి? మమతా బెనర్జీ ఎదుర్కొంటున్న సవాళ్ళేమి జగన్ ఆంధ్రప్రదేశ్ లో ఎదుర్కోవడం లేదు కదా. అక్కడ మమతా బెనర్జీ మనగడే ప్రశ్నార్థకమవుతుంది. ఎంపీలు ఎమ్మెల్యేలు గుత్తగా బీజేపీ లాగేస్తుంది. ఇక్కడ వైసీపీకి ఉన్నదే 11 మంది ఎమ్మెల్యేలు. బీజేపీలో ఉన్న నాయకులందరినీ టీడీపీ ఏమీ లాగేయడం లేదు. సో అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు, ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు. అయినా అక్కడే ఇంకా ఫైనల్ కాలే, ఇక్కడ ఎందుకు అవుతుంది? సార్, నిన్న ఎన్డీఏ భేటీలో ప్రధాని మోదీ కాంగ్రెస్ హయాంలో మందకొడి వృద్ధి రేటుని హిందూ వృద్ధి రేటుగా చూపే ప్రయత్నం చేశారంటూ మాట్లాడారు సార్. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం సార్. 12 वर्षों की एक बड़ी सफलता ये भी है कि देश कांग्रेस के कूट चक्र से आजाद हुआ है. कांग्रेस ने देश को लाचार की, बेकार की और इन भावना के गर्त में गिरा दिया. देश को यही एहसास कराया जाता था कि भारत में विकास धीरे धीरे, भारत में तेज विकास संभव नहीं है. और बड़ी ही चतुराई से इस धीमी विकास को एक नाम दिया था हिंदू ग्रोथ रेट. यानी कार्यशाही कांग्रेस की, दायित्व कांग्रेस का, विफलता कांग्रेस की, लेकिन कलम देश की बड़ी हिंदू आबादी के नाम लगाया गया. जबकि असल में इस पूर्ण संस्कृति का नाम होना चाहिए था कांग्रेस ग्रोथ रेट. इस कांग्रेस ग्रोथ रेट में ना गवर्नेंस थी, ना नीति, ना नियत और ना ही निर्णय. సార్, అసలు హిందూ గ్రోత్ రేట్ అంటే ఏంటి సార్? సో దీన్ని పూర్తిగా పొలిటికల్ మీనింగ్ తీశారు ప్రైమ్ మినిస్టర్ మోడీజీ. వాస్తవంగా ఎకనామిక్స్ చదివే ప్రతి స్టూడెంట్ కు తెలిసింది ఇది పొలిటికల్ కాన్సెప్ట్ కాదు అని. దీనికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పేరే కాదు. మీరు ఎనీ స్టూడెంట్ ఆఫ్ బిఏ కాదు, ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ చదివే స్టూడెంట్ నేను అడగని చెప్తారు. ఏంటి అసలు అది? దీనికి పేరు 1978లో రాజ్ కృష్ణ అనే ఎకానమిస్ట్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో టీచ్ చేసేటువంటి
సుప్రసిద్ధ ఎకానమిస్ట్ రాజ్ కృష్ణ 1978లో ఈ టర్మ్ కాయిన్ చేశారు, హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని. ఈ హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ కు హిందువులకు, హిందూ సంస్కృతికి, హిందూ మతానికి ఎలాంటి సంబంధము లేదు. ఆ రోజుల్లో చాలా వాటికి అలా పేర్లుండే. ఇప్పుడు ఉదాహరణకు హిందూ మహాసముద్రం అంటాం మనం, ఇండియన్ ఓషన్ అని ఇంగ్లీష్ లో అంటాం, హిందూ మహాసముద్రం అని తెలుగులో అంటాం. మరి ఇండియన్ ఓషన్ కు ట్రాన్స్లేషన్ ఏమని ఉండాలి? భారతీయ మహాసముద్రం ఉండాలి, లేదు కదా. ఎందుకని మరి దానికి ఇండియన్ ఓషన్ అంటే హిందూ ఓషన్, హిందూ మహాసముద్రం ఎందుకు వచ్చింది అంటే భారతదేశంలో మెజారిటీ అనే మతస్థుల్లో ఐడెంటిటీ అయిన హిందూ ఇండియన్ ఐడెంటిటీగా చూశారా అంటే ఇండియాలో స్లో ఎకనామిక్ గ్రోత్ రేట్ ఉంది కనుక దానికి హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని పేరు పెట్టారో తెలియదు. కానీ ఫండమెంటల్ గా హిందువులు అవమానించటానికి పెట్టిన పేరే కాదది. మీకు హిందూ కుష్ మౌంటైన్స్ ఉన్నది అంటే అది హిందువులదేనా? ఆ పర్వతాలు ఇంక వేరేటోళ్ళది కాదా? హిందూ కుష్ మౌంటైన్స్ ఎక్కడున్నాయి? సో ఇలా మనము అసలు దీన్ని హిందూ అన్న పదానికి ఒక ఏదో అప్రతిష్ట తేవటానికి అప్పుడు రాజకీయపరమైన దురుద్దేశంతో మెజారిటీ మతస్థుల మనోభావాలను కించపరిచేందుకు ఈ పేరు పెట్టారని ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ దేశ ప్రధాని చేస్తే ఎకనామిక్స్ చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు జస్ట్ గూగుల్లో వాట్ ఈజ్ హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ ఎక్స్ప్లెయిన్ కొట్టండి, ఒక 100 ఆర్టికల్స్ వస్తాయి. ఎక్కడా దీన్ని పొలిటికల్ ఇంటెన్షన్ తో లేదా హిందువులు అవమానించటానికో హిందూ ఐడెంటిటీని కించపరిచేందుకో పెట్టిన పేరు కాదని ఎవరికైనా తెలుసు. రీడ్ ఎనీ టెక్స్ట్ బుక్ ఆన్ ఎకనామిక్స్. మీరు ఎన్సీఆర్టీ రాసిన టెక్స్ట్ బుక్ చూడండి, ఏ ప్రభుత్వంలో ఉన్న టెక్స్ట్ బుక్స్ అయినా చూడండి. సో హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ టర్మ్, ఇట్స్ ఎన్ ఎకనామిక్ టర్మ్. ఇచ్చిన వారు రాజకృష్ణ 1978లో. ఇక కాన్సెప్ట్ ఏంటి అంటే 1950s నుంచి 1980s ప్రారంభం వరకు కూడా మన దేశ ఆర్థిక వృద్ధి రేటు చాలా స్లో ఉండేది. 3 to 4% రేంజ్లో ఉండేది. మొదటైతే 2% కూడా ఉండేది. ఎందుకంటే 200 ఏళ్ల కొలోనియల్ ఎక్స్ప్లాయిటేషన్ తర్వాత వచ్చిన దేశం గనక. సో ఇండస్ట్రియల్ కెపాసిటీ తక్కువ, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ లేదు, దేశంలో లిటరసీ చాలా తక్కువ, హ్యూమన్ రిసోర్సెస్ లేవు, పారిశ్రామిక పునాదులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా స్లో గ్రోత్ తో మొదలయ్యాం మనం. సో ఆ తర్వాత ఇది 1980s వరకు కూడా ఇదే పరిస్థితి నడిచింది. సో ఈ స్లో రేట్ ఆఫ్ గ్రోత్ దానికి తోడు హై పాపులేషన్ గ్రోత్ ఉండే. సో మీకు పాపులేషన్ కంట్రోల్ కూడా 1970s తర్వాత 70s లో మొదలైంది. సో ఒకవైపు ఏమో స్లో రేట్ ఆఫ్ గ్రోత్, ఎందుకంటే డొమెస్టిక్ ఎకనామిక్ కెపాసిటీ లిమిటెడ్ ఉండే. ఫారినర్స్ మేలో చేయడం పైన అప్పటికే స్వాతంత్ర పోరాట విలువల ప్రభావం ఉండే వల్ల విదేశీ పెట్టుబడుల పట్ల ఆసక్తి లేకుండే. అలాంటి ఒక ప్రత్యేక పరిస్థితిలో దేశం ఆర్థిక వృద్ధి రేటు చాలా మందకొడిగా ఉండేది, కానీ జనాభా వృద్ధి రేటు చాలా ఎక్కువ ఉండేది. ఈ రెండు లీటల్ కాంబినేషన్ అవుతుంది. అంటే ఆర్థిక వృద్ధి రేటు తక్కువ ఉండి జనాభా వృద్ధి రేటు ఎక్కువ ఉండే వరకు పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం కూడా చాలా స్లో ఉండే. ఈ ఫినామినన్ అంటే స్లో గ్రోత్ రేట్, హై పాపులేషన్ గ్రోత్ రేట్, స్లో పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ ఒక ఎకనామిక్ ఫినామినగా హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని పేరు వచ్చింది. అంతేగా దీనిలో పాలిటిక్స్ ఎక్కడా లేదు, పొలిటికల్ పార్టీలో కూడా సంబంధం ఉన్న అంశమే కాదు ఇది. సో ఇది కాంగ్రెస్ హయాంలో ఉండే. ఎస్, ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే. కానీ అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 1980s లోనే ఈ స్లో గ్రోత్ రేట్ నుంచి బయటపడ్డాం కదా. 1980s లో 5.5% ఎవరేజ్ న ఇండియా గ్రో అయింది. ఆ టైంలో ఎవరు నా బీజేపీ అధికారంలో ఉందా, కాంగ్రెస్ అధికారం ఉందా? రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్న టైంలోనే ఎకనామిక్ లిబరలైజేషన్ మొదలు పెట్టారు. వాస్తవంగా 91 నుంచి మరింత సీరియస్ గా సిస్టమేటిక్ గా మొదలైన 80s లో స్టార్ట్ అయింది. 1980s మీరు గ్రోత్ రేట్ తీయండి, అరౌండ్ 5.5% ఉంటుంది. మీకు అమర్త్య సేమ్ పుస్తకాలను ఇండియా డెవలప్మెంట్ అండ్ పార్టిసిపేషన్, ఇండియా ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ ఆపర్చునిటీ, దాంట్లో ఇండియా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఏంటి, ఇలా ఇతర దేశాల్లో ఎలా ఉండే, ఇవన్నీ మీకు బోర్డు అంత డేటా చెప్తారు. లేదు సింపుల్ ఎకనామిక్ టెక్స్ట్ బుక్స్
మీకు బిమల్ జలాం ఎకానమీ కానీ, డట్టన్ సుందరం ఎకనామిక్స్ కానీ, ఇలా బేసిక్ టెక్స్ట్ బుక్స్ ఎందులోనైనా చదవండి. ఈ డేటా అంతా ఉంటుంది, నేను చెప్పేది ఏం కాదు. 1980s లో 5.5% గ్రోత్ రేట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా 80s లో, మీకు ఎర్లీ 80s వరకు మీకు కాంగ్రెస్ ఉంది కదా, దాదాపు 80s కాంగ్రెస్ ఉంది మొత్తం మీకు. సో అలాగే మీకు 1990s లో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కదా ఎకనామిక్ రిఫార్మ్స్ మొదలైంది. ఆ ఎకనామిక్ రిఫార్మ్స్ లో కూడా అరౌండ్ 90s లో కూడా 5.6% గ్రోత్ రేట్ సాధించాం. ఆ తర్వాత మీకు యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా 8% సాధించాం. మరి ఇప్పుడు కూడా లేదు 8%. ఇంకా ఈవెన్ నా డిమానిటైజేషన్ తర్వాత వరుసగా మీరు ఇండియా గ్రోత్ రేట్ చూడండి చాలా తక్కువ ఉంటుంది. మీకు యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉన్న గ్రోత్ రేట్ కూడా ఇప్పుడు లేదు. మరి అది కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా. మీకు 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే నా సమయానికి 2007-8 ఎవరున్నారు అప్పుడు యూపీఏ ప్రభుత్వం, యూపీఏ 1 గవర్నమెంట్, అప్పుడు 9% అబౌవ్ గ్రోత్ రేట్ 2007 and 8 లో. సో అంటే ఈ పార్టీ ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయం కాదు ఇది. మీకు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రోజుల్లోనే 2007-8 ఫైనాన్షియల్ ఇయర్ చూడండి మీరు 9% గ్రోత్ రేట్ ఉంటుంది. ఈ 12 ఏళ్లలో మోడీ టైంలో ఒక్కరోజు కూడా 9% రీచ్ కాలే మనమ్మ. సో ఆ దశలో డబుల్ డిజిట్ ఎకనామిక్ గ్రోత్ అనుకున్నాం. 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. అప్పుడు కూడా అరౌండ్ 6 to 7% గ్రోత్ రేట్ సాధించాం. ఇప్పుడున్న గ్రోత్ రేట్ ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా సాధించాం. ఆ తర్వాత 2010 లెవెల్కి వచ్చే వరకు విత్ ఇన్ 1-2 years గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటపడి ఇండియా మీకు అరౌండ్ 8% గ్రోత్ రేట్ మళ్ళీ సాధించాం. అందువల్ల మనం దీన్ని ఒక పొలిటికల్ దృక్పథంతో చూడకూడదు, దీన్ని ఎకనామిక్ దృక్పథంతో చూసినప్పుడు ఎస్ దేర్ ఆర్ పీరియడ్స్ ఆఫ్ లో గ్రోత్ రేట్, దేర్ ఆర్ పీరియడ్స్ ఆఫ్ వెరీ హై గ్రోత్ రేట్ ఆల్సో. ఇప్పటికన్నా ఎక్కువ గ్రోత్ రేట్ కూడా ఉండే పీరియడ్స్. ఈ పార్టీ ఆ పార్టీ అధికారంలో ఉన్న సమస్య కాదు ఇది. ఆ రోజుల్లో ఇండియన్ ఎకానమీని సౌత్ కొరియాతో, తైవాన్తో పోల్చి ఈస్ట్ ఏషియన్ ఎకనామిక్ మిరాకిల్ వాళ్ళేమో 10% గ్రోత్ రేట్ సాధించారు. మనదేమో స్లో గ్రోత్ రేట్ ఉంది. అది ప్రీ లిబరలైజేషన్ ఎకనామీ. ఎందుకుంది అంటే లైసెన్స్ రాజ్ ఉండే, రకరకాల రెస్ట్రిక్షన్స్ ఉండే, ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహం లేదు, విదేశీ పెట్టుబడులకు ఎలో లేదు, ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అనేది కోణం నుంచి విదేశీ టెక్నాలజీని మనం అంగీకరించలేదు. అప్పుడున్న ఎకనామిక్ కండిషన్ వేరు. దేశం కొత్తగా స్వాతంత్రం పొందింది, దేశ పారిశ్రామిక ఆర్థిక పునాదులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇంత విస్తారమైన దేశం, పేదరికము, వెనుకబడతనం ఉన్న దేశం. సో అప్పుడున్న కండిషన్స్ లో అదొక ఎకనామిక్ మోడల్ అనుసరించారు. ఆ ఎకనామిక్ మోడల్ కాంగ్రెస్ ప్రభుత్వమే 91 వదిలేసింది కదా, బీజేపీ ఏం లేదు. 91 కాంగ్రెస్ ప్రభుత్వమే దాన్ని మొదలు పెట్టింది. మళ్ళీ పోస్ట్ లిబరలైజేషన్, ప్రీ లిబరలైజేషన్ నుంచి లిబరలైజేషన్కి వచ్చేసింది. అందువల్ల ఇది ఒక రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశం కాదు, ఒక ఎకనామిక్ దృక్పథం. కాంగ్రెస్ పార్టీలోనే లైసెన్స్ రాజును అనుసరించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మళ్ళీ ఎకనామిక్ రిఫార్మ్స్ కూడా ఫాలో అయ్యారు పీవీఎస్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు. మరి అప్పుడు కూడా బీజేపీ టైంలో ఏం కాదు, బీజేపీ టైంలో ఎకనామిక్ రిఫార్మ్స్ మొదలు కాలేదు కదా. అందువల్ల దీన్ని ఒక పొలిటికల్ కాన్సెప్ట్ గా చూసి ఇప్పుడు ఏదో హిందూ ప్రజలకు అన్యాయం జరిగింది, హిందూ ప్రజలు అవమానపరిచారు అనే ఒక భావనను పెంచి రాజకీయంగా లబ్ధి పొందటానికి హిస్టరీని డిస్టార్ట్ చేయకూడదు. ఇట్స్ అన్ ఎకనామిక్స్ అందరికీ తెలిసిన విషయం. హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ హిందూ మతంతో సంబంధం లేదు, హిందూ ప్రజలతో సంబంధమే లేదు కదా. ఇప్పుడు ది హిందూ అనే పత్రిక ఉంది, అదేమన్నా హిందువుల పత్రికనా? అది హిందుత్వ పత్రికనా? నిజంగా చెప్పాలంటే భారతదేశంలో ఉన్న అన్ని ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ లో హిందుత్వ పాలిటిక్స్ పట్ల కాస్త క్రిటిక్ గా ఉండేది ది హిందూ పత్రికనే. మరి ది హిందూ పత్రికలోనే హిందుత్వ పాలిటిక్స్ వ్యతిరేకంగా ఆర్టికల్స్ వస్తుంటాయి. మరి హిందుత్వ పాలిటిక్స్ వ్యతిరేక ఎడిటోరియల్స్ వస్తాయి. ఆ పత్రిక పేరు ద హిందూ అంటే అది ఇక ముస్లింలు చదవద్దు, క్రిస్టియన్లు చదవద్దు, హిందువులే చదవాలన్నా. సో ఈ రకమైన మనము చాలా డిస్టార్టెడ్ ఇంటర్ప్రిటేషన్ అంటే వక్రీకరించి వ్యాఖ్యానం చేయకూడదు. ప్రైమ్ మినిస్టర్ ఇస్ ప్రైమ్ మినిస్టర్ కంట్రీ, ఈ నోస్ ఎకానమీ, హిస్టరీ తెలుసు కదా. కంటెంపరీ పాలిటిక్స్ కొరకు చరిత్రలో ఉన్న ఆర్థిక భావనలకు రాజకీయ అర్థాన్ని అద్దడం అనేది సరైనది కాదు. సార్, తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోతుంది అని చెప్పి అమిత్ షా ఇచ్చిన స్టేట్మెంట్స్ మనం చూసాం. అంటే తెలంగాణలో ఎన్డీఏ లేనట్టేనా? తెలంగాణలో ఎన్డీఏ ఇప్పుడు ఉంది కనుక ఇప్పుడు కొత్తగా రావటానికి
అయితే ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది అంటే ఇటీవల మీకు 3 పరిణామాలు జరిగాయి. ఒకటి, నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు తెలంగాణ బీజేపీ నాయకులతో గడిపిన సమయం కన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి గడిపిన సమయం ఎక్కువ. దానివల్ల ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యములో ప్రధానమంత్రి హైదరాబాద్ పర్యటన జరగడము, హైదరాబాద్ పర్యటనలో ప్రత్యేకించి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇళ్లకు వెళ్లి ఎక్కువసేపు గడపడము. సో ఇది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ టీడీపీ జనసేన పార్టీని అభిమానించే ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడిన ఓటర్లను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఒక రాజకీయ వ్యూహాన్ని రచిస్తోంది అన్న భావన కలిగింది. ఆ తర్వాత సెకండ్ డెవలప్మెంట్ మహానాడులో లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జరిగిన మొదటి మహానాడు. అందులో లోకేష్ ఏమన్నాడు, అండమాన్స్ లోను తెలంగాణలోను తెలుగుదేశం పార్టీని నరికి మళ్ళీ పూర్వవైభవం తెప్పించే బాధ్యత నా పైన ఉంది అన్నారు. అంటే తెలంగాణలో రీఎంట్రీ కొరకు తెలుగుదేశం ప్రయత్నం చేస్తోంది. అది సెకండ్ డెవలప్మెంట్. థర్డ్ డెవలప్మెంట్, పవన్ కళ్యాణ్ తెలంగాణలో మీటింగ్ పెట్టే ప్రయత్నం చేయడం. ఆ మీటింగ్ లో అనౌన్స్ కూడా చేశారు, తాము తెలంగాణలో పోటీ చేయబోతున్నామని. ఈ 3 పరిణామాల నేపథ్యంలో అంతకు ముందు బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ తో కలిసి మద్దతు అడిగిన కాంటెక్స్ట్ ఉండడము, గతంలో బీజేపీ జనసేన పొత్తు పెట్టుకున్న కాంటెక్స్ట్ ఉండడము, ఇంకా ముందుకెళ్తే 2014లో బీజేపీ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్న సందర్భం ఉండడము, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ టీడీపీ జనసేనతో కలిసి ఉండడము, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలిపినప్పుడు తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్డీఏ పాలిటిక్స్ వస్తాయా అంటే బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసి ఇక్కడ మంచి ఫలితాలు కనుక వస్తే రేపు అసెంబ్లీ ఎన్నికలకు 2028 కూడా కలిసి పోటీ చేసే అవకాశాల గురించి వార్తా కథనాలు వచ్చాయి. అయితే బీజేపీలోనే దీనిపైన 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఒక అభిప్రాయం ఏమో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఈ తెలంగాణలో హైదరాబాద్ లోనే లేదు, ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్నారు. వారు తెలంగాణ పౌరులే, రాష్ట్ర వారి ఆరిజిన్ ముందు ఎక్కడి నుంచి వచ్చినా అల్టిమేట్లీ వాళ్ళు తెలంగాణలో స్థిరపడ్డారు, తెలంగాణ పౌరులే. కానీ ఎంతకాలన్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రభావం వాళ్ళపైన ఉండవచ్చు అని అనుకున్నారు. ఉంటుందా లేదో తర్వాత సంగతి. దానికి తోడు తెలుగుదేశం పార్టీ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు తెలంగాణలో కూడా ఉంటారు కనుక వారు తెలంగాణ ప్రాంతంలో నుంచి వారు కూడా కావచ్చు, తెలంగాణలోనే ఉన్నవారు కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళే కావాలని లేదు. సో వీళ్ళందరూ కూడా బీజేపీకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే బీజేపీ ఏం చేసినా రాష్ట్రంలో పెరగడం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో బ్రహ్మాండమైన ఓటింగ్ సీట్లు వచ్చినా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల వరకు చతికిల పడుతోంది. ధర్మపురి అరవింద్ రైజ్ చేసిన ధర్మ సందేహం ఉండనే ఉంది. సో అరవిందే చెప్పాడు, మేము పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు 2024లో 8 సీట్లు, 2019లో 4 సీట్స్ గెలుచుకున్నాం. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు అదేందో కానీ మీకు 2014లో 5 సీట్స్, 2018లో 1 సీటు, 2023లో 8 సీట్స్. ఇంతవరకు తెలంగాణలో 3 సార్లు ఎన్నికలు జరిగితే 3x119 357 సీట్లకు ఎన్నికలు జరిగితే బీజేపీకి వచ్చింది కేవలం 14 మాత్రమే. సో ఇది సహజంగానే ధర్మపురి అరవింద్కి వచ్చిన ధర్మ సందేహమే కాదు, ఇది బీజేపీ సగటు కార్యకర్తలో ఉండే ఆవేదన. ఎందుకని మనం అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు పర్ఫామ్ చేయలేకపోతున్నామని. అందులో దుబ్బాకలో గెలిచాక, జిహెచ్ఎంసీలో గర్జించాక, హుజూరాబాద్ లో విజయ దుందులు మోగించాక, ప్రజా సంగ్రామ యాత్ర పేరిట బండి సంజయ్ అడావుడి ఉన్న రోజుల్లో ఒక వాతావరణం ఏమొచ్చింది. అప్పటికి కాంగ్రెస్ పార్టీ చతికిలబడి ఉంది. కురువృద్ధులైన జానారెడ్డి ఓడిపోయారు. హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖాళీ చేసిన సీట్లో, సిటీ సీట్లో కాంగ్రెస్ ఓడిపోయింది. జిహెచ్ఎంసీలో రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి స్థానాన్ని రిప్రజెంట్ చేసిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం 2 సీట్లు వచ్చాయి. అసలు కాంగ్రెస్ ఉందా లేదా అని హుజూరాబాద్ లో అయితే 3000 ఓట్లే వచ్చాయి.
ఈ పరిస్థితి ఒకవైపు కాంగ్రెస్, బీజేపీ ఏమో దుబ్బాక గెలిచి జిహెచ్ఎంసీలో గర్జించి, హుజురాబాద్ లో హుంకరించి, ప్రజా సంగ్రామ యాత్రలో సింహ గర్జన చేసి ఊపిలో ఉండే బీజేపీ. సో సహజంగానే బీజేపీ వారు ఆశించింది ఏంటంటే ఇక కాంగ్రెస్ లేవదు, మనకే కేసీఆర్ పట్ల వ్యతిరేకత పెరుగుతోంది, మనకే అధికారం అనుకున్నారు. కానీ డామిట్ కథ అడ్డం జరిగింది. జడప్పారావు, గిరీశం, కన్యాశుల్కం డైలాగ్ చెప్పాలంటే ఎందుకు అడ్డం జరిగిందో మనందరికీ తెలుసు. బీజేపీకి బీఆర్ఎస్ పైన సీరియస్ గా ఫైట్ చేసే ఆ ఉద్దేశం బీజేపీకి లేదు అనే భావన తెలంగాణ ప్రజల్లోకి ఎక్కింది. తెలంగాణ ప్రజల్లోకి ఆ భావన రావటానికి కారణం బండి సంజయ్ అర్ధాంతరంగా ప్రజా సంగ్రామ యాత్ర ఆగిపోవడము, ఆయనను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడము, కవిత అరెస్ట్ గురించి పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ చేసి ఏమీ జరగకపోవడము, ఈ పరిణామాల వల్ల బీజేపీ బీఆర్ఎస్ పైన పోరాటం పైన నమ్మకం పోయింది. ఆ దశలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దూసుకొచ్చింది. తర్వాత జరిగిన పరిణామాలు మనందరికీ తెలుసు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చతికిలపడి 8 సీట్లకే పరిమితమైతే కాంగ్రెస్ పార్టీ 40% ఓట్లతో అధికారంలోకి వచ్చింది. బీజేపీ ఓటింగ్ 14%కి పరిమితమైంది. సో అందువల్ల బీజేపీ పెరగాలి అంటే మళ్ళీ మిత్రపక్షాల సహకారం బీఆర్ఎస్ తో కలవటానికి వీలు లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల వల్ల ఇక మిగిలింది ఎవరు? టీడీపీ, జనసేన కలుపుకుంటే కాస్త మళ్ళీ రికార్డింగ్ లోకి రావచ్చని. ఎందుకంటే 35% లోక్సభ ఎన్నికల్లో తెచ్చుకున్నాక కూడా బీజేపీ కదలలేదు, బెదలలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దాదాపు డిపాజిట్ కూడా రావడం కష్టమైపోయింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో ఓడిపోయింది. సో ఈ పరిణామాల తర్వాత తెలంగాణలో బీజేపీ ఏంటి, మళ్ళీ బీఆర్ఎస్ దూసుకొస్తుంది ప్రధాన ప్రత్యామ్నాయంగా స్పష్టంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు రుజువు చేశాయి. సారీ, ఈ జూబ్లీహిల్స్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలక్షన్ రుజువు చేశాయి కదా. సో తర్వాత అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ తో అపోజిషన్ స్పేస్ లో పోటీ పడాలి. కాంగ్రెస్ తో తర్వాత సంగతి. ముందు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామే అన్న భావన రావాలంటే బీజేపీ బీఆర్ఎస్ ను అధిగమించాలి. అందుకొరకు టీడీపీ, జనసేన మద్దతు తీసుకుంటుందా, అది జిహెచ్ఎంసీలో కలిసి వస్తుంది కదా అనేటువంటిది బీజేపీ ఒక వర్గం. ఇంకో వర్గం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణ అస్తిత్వమే మూలము. తెలంగాణ అస్తిత్వం మూలం ఉన్నప్పుడు ఆంధ్ర మూలాలున్న రాజకీయ నాయకుల నాయకత్వం ఉన్న పార్టీలు ఏవైనా తెలంగాణలో మనుగడ సాధించలేవు. అది టీడీపీ కానీ, జనసేన కానీ, వైసీపీ కానీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని శనిలో పెట్టుకున్నా కూడా ఏ ప్రభావము చూపలేదు. ఒక 2018లో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేస్తే తెలంగాణలో వచ్చిన అవకాశాన్ని కూడా జారవిడుచుకుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం కలిస్తే మనకు ఇంకా ప్రమాదం ఏర్పడుతుంది. బీజేపీలో ఇంకో వర్గం. ఈ ఇద్దరి మధ్య ఆ భిన్నాభిప్రాయాలు అలాగే ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తామని ప్రకటించడంతో ఊహాగానాలకు మళ్ళీ రెక్కలొచ్చాయి. ఇప్పుడు అమిత్ షా సయాన ప్రకటించాడు, తెలంగాణలో మాది ఒంటరి పోరే, ఎన్డీఏ లేదు అని. ఇండైరెక్ట్ గా చెప్పడమే కదా, డైరెక్ట్ గా చెప్పడం ఇండైరెక్ట్ ఉంది. పక్కన ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఉన్నాయి. తెలంగాణలో టీడీపీ ఉంది, పూర్వవైభవం కొరకు ప్రయత్నం లోకేష్ చేస్తున్నాడు. జనసేన ఉంది, దానికి పవన్ కళ్యాణ్ స్పష్టంగా ప్రకటించాడు మేము పోటీ చేస్తామని. అంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఉంటాయి. తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీడీపీ, బీజేపీ వర్సెస్ జనసేన అనే ఫైట్ ఉంటుంది. టీడీపీ, జనసేన అయినా కలిసి పోటీ చేస్తారో తెలియదు. సో ఈ కాంటెక్స్ట్ లో ఎన్డీఏ ఇక లేదు, తెలంగాణలో ఎన్డీఏ అనే ప్రసక్తే లేదు, ఒంటరిగానే పోటీ చేస్తాం అని అమిత్ షా ప్రకటించిన ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్. ఆ క్లారిఫికేషన్ ఎందుకు ఇప్పుడే వచ్చింది మనందరికీ తెలుసు. దానిపైన నేను ఎక్కువ మాట్లాడడం బాగుండదు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో కలవరం పుట్టవచ్చు. ఒక్కసారి మనం టీడీపీ, జనసేనతో కనుక కలిస్తే తెలంగాణలో ఉన్న మూలాలు కూడా పోతాయేమో అన్న భయం కూడా పట్టవచ్చు. ఇటీవల పరిణామాల ప్రభావం ఆ పార్టీ పైన ఉండవచ్చు. అందుకే కదా పార్టీ జాతీయ నాయకత్వం ఇంత తొందరగా, ఇంత ముందుగా, ఇంత చర్చ నడుస్తున్న సమయంలో క్లారిటీ ఇచ్చి మేము ఎన్డీఏ కాదు, ఒంటరిగానే పోటీ ఇస్తాం ప్రకటించారు కదా. సార్, సుదీర్ఘకాలం కొనసాగిన ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు, నెహ్రూ రికార్డుని అధిగమించారు అన్న ఒక పోలిక వస్తుంది సార్. ఈ పోలిక సరైందేనా?
స్టాటిస్టికల్ గా సరైంది, కానీ హిస్టారికల్ ఎంక్వైరీ ఎప్పుడు కూడా డ్యూరేషన్ ఆఫ్ ద పీరియడ్ తో ఉండదు. అప్పుడున్న కాంప్లెక్సిటీస్ ఏంటి, ఇప్పుడున్న కాంప్లెక్సిటీస్ ఏంటి, చరిత్రలో ఇద్దరు నాయకుల్ని కంపేర్ చేయడంలో అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చేయకూడదు. మీకు డెఫినెట్ గా టైం పీరియడ్ లో తీస్తే కరెక్ట్, ఎందుకంటే మీకు 4398 days నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ గా ఉంటే ఇప్పుడు దాన్ని అధిగమించారు. 4400 days కు నరేంద్ర మోడీ వచ్చారు. ఇది మామూలు రికార్డ్ అంటే స్టాటిస్టికల్ రికార్డ్ ఇస్ ఆల్సో గ్రేట్ రికార్డ్, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ఇది కేవలము 4400 days అనే గణాంకాలుగానే మనం చూడలేదు కదా. 3 సార్లు ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల భారత ప్రజల విశ్వాసాన్ని ప్రకటించి ఇప్పటికీ కూడా దేశంలో ద టవరింగ్ పొలిటికల్ లీడర్ గా మెజారిటీ ప్రజల మద్దతు పొందుతున్న నాయకుడిగా నరేంద్ర మోడీ ప్రత్యేకత. ఈవెన్ నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ఇప్పటికిప్పుడైతే పోటీ కనిపించడం లేదు. అందువల్ల ఇట్ ఈస్ నాట్ జస్ట్ నెంబర్ ఆఫ్ డేస్, ఇట్ ఈస్ డెఫినెట్లీ ప్రజల మ్యాండేటు. ఇన్నిసార్లు ప్రజల మ్యాండేట్ పొందడం మామూలు విషయం కాదు. అంతకుముందు చీఫ్ మినిస్టర్ గా కూడా ప్రతి ఎన్నిక గెలవడం అనేది మోడీ ప్రత్యేకత కూడా. సో అందువల్ల డెఫినెట్ గా ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ పీస్ ఆఫ్ స్టాటిస్టిక్స్, ఇట్ ఇస్ పొలిటికల్ సిగ్నిఫికెన్స్. దాంట్లో ఎవ్వరూ తక్కువ చేయకూడదు. మోడీ విజయం అద్భుతమైన విజయం, దానికి బీజేపీ సెలబ్రేట్ చేసుకోవడంలో ఏమాత్రమూ తప్పులేదు, అందులో అనుమానమే లేదు. కానీ అదే సమయంలో నెహ్రూతో పోల్చి ఈ టైం పీరియడ్ తో పోల్చడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే అప్పుడున్న కాంటెక్స్ట్ వేరు, ఇప్పుడున్న కాంటెక్స్ట్ వేరు. అప్పుడున్న కాంటెక్స్ట్ ఏంటి, అసలు భారతదేశం యునైటెడ్ గా లేని ఒక పరిస్థితి, ప్రపంచంలో ఎక్కడూ లేని ఒక విషాదమైన కనీవిని ఎరుగని విషాదం, దేశ విభజన, లక్షలాది మంది ఉచ్చకోత, పెద్ద లక్షలాది మంది ప్రజలు ఇటు నుంచి అటు నుంచి ఇటు మైగ్రేషన్, అసలు 560 ప్రిన్సిపల్ స్టేట్స్ తిరుగుబాటు, మేము దేశంలో కలవమని, అలాంటి అస్థిరమైన భారతదేశానికి నెహ్రూ ప్రధాని అయి దేశాన్ని సుస్థిరత వైపు నడిపించాడు. నరేంద్ర మోడీ ఒక సుస్థిరమైన సగర్వంగా నిలబడ్డ భారతదేశానికి 2014లో ప్రధానమంత్రి అయ్యారు. కంపారిజన్ ఏముంది? రెండవది 200 ఏళ్ల వలసవాద దోపిడీకి గురై ఆర్థిక జవసత్వాలు కోల్పోయి ఎకానమీ చాలా వీక్ గా ఉండి అత్యధిక పేదరికంతో, వెనుకబాటుతనంతో, నిరక్షరాస్యతతో మగ్గుతున్న భారతదేశాన్ని నాయకుడయ్యాడు నెహ్రూ. ఒక అభివృద్ధి చెందుతున్న గర్వంతో ప్రపంచ దేశాలలోనే ఒక సగర్వంగా నిలబడ్డ ఒక శాస్త్ర సాంకేతిక ఆర్థిక శక్తిగా భారతదేశం ఉన్న సమయంలో నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. పారిశ్రామిక పునాదులే లేని వ్యవసాయ ప్రదాయకరమైన దేశంలో నెహ్రూ ప్రధాని అయ్యారు. బలమైన పారిశ్రామిక పునాదులతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటి రంగాలలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా వెలుగొందుతున్నటువంటి సమయంలో భారత ప్రధాని అయ్యారు మోడీ. 4వది పార్లమెంటరీ ఇన్స్టిట్యూషన్స్ లేవు, సివిల్ సర్వీసెస్ కొలోనియల్ లెగసీలో ఉన్నాయి, యూనివర్సిటీలు లేవు బలంగా. మీకు ఇన్స్టిట్యూషన్స్ అంటూ ఒకటి ఏది ఎస్టాబ్లిష్ కానీ, ఆఖరికి ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పెడదామంటే ఒక మంచి హోటల్ కూడా లేని, శాస్త్ర సాంకేతిక ఇన్స్టిట్యూషన్స్ లేని, పరిశోధనా సంస్థలు లేని ఒక వలసవాద దోపిడీ నుంచి బయటపడ్డ ఒక దేశానికి ప్రధాని అయ్యారు నెహ్రూ. వాటన్నిటిని నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. పెద్ద పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు, పెద్ద పెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్, ఈ రంగం నుంచి అణుశాస్త్ర రంగం వరకు పునాదులు వేసేసిన పరిస్థితుల్లో నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అయితే ఒక డెవలప్డ్ ఇండియాగా రూపాంతరం చెందుతున్న భారతదేశానికి మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. 5వది అసలు పార్లమెంటరీ డెమోక్రసీ అంటే తెలియదు, ఎలక్టోరల్ డెమోక్రసీ అంటే తెలియదు. అదే సమయంలో స్వాతంత్రం పొందిన దేశాలలో మిలిటరీ తిరుగుబాట్లు, ఒక రాజ్యాంగ వైఫల్యాలు జరుగుతున్న సమయంలో ఇన్ని భాషలు, మతాలు, సంస్కృతులు, జాతులు, ఇంత సువిశాలమైన భౌగోళిక ప్రాంతములు, ఈ దేశంలో అసలు ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుందా అనే అనుమానాస్పద పరిస్థితుల్లో దేశం ఉన్నప్పుడు నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. జర్మన్ ఛాన్సలర్ గా ఉన్న అతను అంటాడు, సో ఎన్ ఐలాండ్ ఆఫ్ డెమోక్రసీ కెనాట్ సర్వైవ్ ఇన్ ఓషన్ ఆఫ్ డిక్టేటర్షిప్ అంటాడు. అంటే ఒక
జనకృషత్వం అనే సముద్రంలో ప్రజాస్వామ్యం అనే దీవి మనగడ సాధించలేదు అంటారు. వెస్టర్న్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పోర్ట్స్ ఇట్ విల్ బి ఎ ఫెయిల్డ్ నేషన్ అని చెప్పి ఊహాగానాలు చేస్తున్న సమయంలో ఈ దేశంలో ఒక రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామిక వ్యవస్థల నిర్మాణం చేసినటువంటి చరిత్ర నెహ్రూది. ఒక పార్లమెంటరీ డెమోక్రసీని డీపెండ్ చేసి, ఎలక్టోరల్ డెమోక్రసీని స్ట్రెంథన్ చేసి, పౌర నియంత్రణలో మిలిటరీని పెట్టి, ఒక పార్లమెంటరీ సాంప్రదాయాలకు పునాదులు వేసి, దేశానికి ప్రజాస్వామ్యానికి ఒక బాటలు వేసినటువంటి కాలం నెహ్రూది. ఆల్రెడీ ఒక అనేక సంవత్సరాల ఎన్నికలు, పార్లమెంటరీ వ్యవస్థలు, సివిల్ సర్వీసెస్ వ్యవస్థలు, అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్ తయారైన భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ గా మోడీ అయ్యాడు. ఇన్ని తేడాలు ఉంటే అప్పటి సిచ్యువేషన్ ఇప్పటి సిచ్యువేషన్ కు కేవలము 4398 రోజులు అనే ఒక కంపారిజన్ తీసి స్టాటిస్టిక్స్ తో హిస్టరీని జడ్జి చేయడం హిస్టారికల్ ఎంక్వైరీ అంగీకరించదు. చారిత్రక పరిశోధకులు ఎవరినైనా అడగండి, హిస్టారికల్ రీసెర్చ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ న్యూమరికల్ రికార్డ్స్. హిస్టారికల్ రీసెర్చ్ ఇస్ బేస్డ్ ఆన్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద టైమ్స్. ఆ కాలంలో ఉన్న సంక్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో చరిత్రలో ఒక వ్యక్తి కంట్రిబ్యూషన్ చూడాలి తప్ప కేవలం నెంబర్స్ లో చూడడం అనేది కరెక్టే కాదు. సార్, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డిని దూరం చేసి తెలంగాణలో పాగా వేయాలి అని చెప్పేసి బీజేపీ వ్యూహం రచిస్తోంది. అందుకే రేవంత్ పై బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందన్న చర్చ నడుస్తోంది. అంటే వాస్తవంగా సీరియస్ ఇన్సిడెంట్ చూస్తే అనుమానం రాకపోదు. కాంగ్రెస్ తో రేవంత్ తో బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందని. సీరియస్ ఇన్సిడెంట్స్ ఏంటి? ఇంకాస్త ముందుకెళ్తే 2023 కన్నా ముందు మీకు దుబ్బాక బై ఎలక్షన్ తో మొదలు పెడితే తెలంగాణ హిస్టరీ, బీజేపీ దుబ్బాకలో అద్భుతమైన విజయాన్ని సాధించింది. మామూలు విజయం కాదు అది. సో 1000 ఓట్లతో రంగంలో గెలుపు అసలు తెలంగాణ రాజకీయాల చరిత్రనే మలుపు తిప్పిన ఎన్నికది. ఆ తర్వాత జిహెచ్ఎంసీలో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించారు. ఇక హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ సాధించిన విజయం అయితే అది మామూలు విజయం కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో బీఆర్ఎస్ నాయకులు చెప్పేవాళ్ళు, సార్ మా సారు ఇక చేయలేని పని అంటూ ఏది లేదు, అన్ని చేశారని. రాజేందర్ ఓడించడానికి ఉపయోగించిన ఆయుధము లేదు, పన్నని వ్యూహము లేదు, చేయని ప్రయత్నము లేదు. భూమి ఆకాశాలు ఏకం చేశారు కేసీఆర్. అయినా 25,000 మెజార్టీతో ఈటల రాజేందర్ గెలిచారు. ఇంత అద్భుతమైన విజయాలు వస్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ ఉంటే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? హుజూర్ నగర్ లో సిట్టింగ్ సీట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖాళీ చేసిన సీట్లో ఓడిపోయి, జానారెడ్డి లాంటి ఒక సీనియర్ నాయకుడు నాగార్జున సాగర్ లో ఒక జూనియర్ బీఆర్ఎస్ నాయకుడు నోముల నరసింహయ్య కొడుకు చేతిలో ఓడిపోయి, జిహెచ్ఎంసీలో కేవలం 2 సీట్లకే పరిమితమై, హుజూరాబాద్ లో 3,000 ఓట్లకే పరిమితమైన కాంగ్రెస్ ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో ఎవరు అధికారంలోకి వస్తారంటే అందరి దృష్టి బీజేపీ పైనే. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర దూసుకెళ్తున్న సమయం అది. సరిగ్గా ఆ సమయంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో కురువృద్ధులు, భీష్మ ద్రోణ కృపాచార్యులు చాలా మంది ఉన్నారు అప్పటికి. కానీ కౌరవ సైన్యములో భీష్మ ద్రోణ కృపాచార్యులు లాంటి మహావీరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని నేను కౌరవసేనతో పోల్చను, కానీ అంతటి సీనియారిటీ ఉన్న అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు. సో కేవలము నాయకుల సీనియారిటీ దృష్టి నుంచి మాత్రమే పోలుస్తున్నాడు, రాంగ్ మీనింగ్ తీయకూడదు. సో అలాంటి ఒక తెలంగాణ రాజకీయాల్లో దురంధరులు లాంటి నాయకులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, జానారెడ్డి వీళ్ళంటే మామూలు లీడర్లు కారు కదా. సో అలాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీకి ఉండగా కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ దూకుడును తట్టుకోలేకపోయింది. బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోలేకపోయింది. ఆ సమయంలో రేవంత్ రెడ్డి ఒక యువకుడుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యాడు. కాంగ్రెస్ హైకమాండ్ ఆయన పైన విశ్వాసం ఉంచింది. కాంగ్రెస్ పరిస్థితులు కంప్లీట్ గా మారిపోయాయి. బీజేపీకి డామిట్ కథ అడ్డం తిరిగింది. కాంగ్రెస్ పార్టీ 40% ఓట్లతో అధికారంలోకి వచ్చింది. ఇది సహజంగానే బీజేపీ డైజెస్ట్ చేసుకోలేదు కదా. ఎందుకంటే తమ చేతికి అధికారం వస్తుంది అనే నమ్మకంతో బీజేపీ ఉండగా, బీజేపీ స్వయంకృతాపరాధాలతో దెబ్బతిని
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వాన్ని ఇచ్చాక ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న విశ్వాసాన్ని కల్పించగలిగారు రేవంత్ రెడ్డి. ఇది నేను చెప్పడం కాదు, మీరు లోక్నీతి సిఎస్డిఎస్ వారి పోల్ స్టడీ చూడండి, మీకు ది హిందూ పత్రికలో ఉంటుంది, గూగుల్లో కొడితే వస్తుంది. సో కేసీఆర్ ఒక 30% ఏమో ముఖ్యమంత్రి ఎవరు అంటే కేసీఆర్ పేరు చెప్తే 22% రేవంత్ రెడ్డి పేరు చెప్పారు. అంటే మిగతా ఏ కాంగ్రెస్ నాయకుడు బీజేపీ నాయకుడు దరిదాపులో కూడా లేరు. అంటే కేసీఆర్ కు పోటీగా రేవంత్ రెడ్డి అనే భావన తెలంగాణ సమాజంలో వచ్చాకనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలుగుతుందన్న విశ్వాసం వచ్చి కేసీఆర్ ఓడించాలనుకున్న తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారు. ఇది రియాలిటీ కదా. సో అప్పటి నుంచి బీజేపీకి రేవంత్ రెడ్డి వచ్చి మాకు అంది వచ్చిన ఫలితాన్ని కాకుండా చేశాడు అనే భావన బీజేపీలో ఉంటుంది. వాస్తవంగా బీజేపీ తన స్వయంకృతాపరాధాలను కూడా మరి గుర్తిస్తుందో లేదో కానీ ఇది మాత్రం భరించలేని పరిస్థితి. ఎందుకంటే తమకే అవకాశం వస్తుంది, ఇక కాంగ్రెస్ లేవదు, కాంగ్రెస్ ఎక్కడా అని అప్పుడు ప్రశ్నలు వస్తున్న సమయం అది. అందువల్ల ఇది అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ పైన అటాక్ చేయాలి అంటే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీని విడగొడితేనే తమకి ఇక్కడ స్కోప్ ఉంటుంది అనేది బీజేపీ వ్యూహం. పోనీ ఆ తర్వాత అయినా తెలంగాణ రేవంత్ రెడ్డి స్థిరంగా ఉండదు, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్లు తిరుగుబాటు చేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం అస్థిరమవుతుంది, కాంగ్రెస్ లో కుమ్ములాట్లు వస్తాయని బీజేపీ ఊహించింది. కానీ అది కూడా జరగలేదు. కాంగ్రెస్ పార్టీ చాలా యునైటెడ్ గా ఉంది, కాంగ్రెస్ సీనియర్లు చాలా సంయమనాన్ని పాటిస్తున్నారు. ఎక్కడా రేవంత్ కు డీస్టేబిలైజింగ్ కండిషన్స్ కాంగ్రెస్ సీనియర్లు ఎవరూ తేవట్లేదు. మీరు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు వీళ్ళ మీరు బిహేవియర్ చూడండి. వారు ఎక్కడైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి తమ రాజకీయ ప్రయోజనాల కొరకు రేవంత్ కు పీఠానికి ఎసరు పెట్టి కాంగ్రెస్ పార్టీలో ముసలాలు సృష్టించాలన్న ప్రయత్నాలు చేయడం లేదు. ఇది సహజంగానే కాంగ్రెస్ వ్యతిరేకులకు కాస్త నిరాశ చెందుతారు కదా. అలా ఆశించింది ఏంటి, కాంగ్రెస్ లో కొట్టుకుంటారు, కుమ్ములాట్లుంటాయి, అసలు రేవంత్ రెడ్డిని మూడేళ్ల ముచ్చటే అనుకున్నారు. అది జరగలేదు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ వరుస విజయాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ గెలిచింది, జూబ్లీలు గెలిచింది, పంచాయతీ ఎన్నికలు గెలిచింది, మున్సిపల్ ఎన్నికలు గెలిచింది, ఏ ఎన్నికలతో ఆయనకి గెలుస్తుంది కదా. సో దానితో బీజేపీలో ఒక ఆందోళన మొదలైంది. రేవంత్ రెడ్డిని దెబ్బతీస్తే తప్ప మనం కాంగ్రెస్ పార్టీని వీకెండ్ చేయలేము అని. అందులో ఆ వ్యూహంలో భాగంగానే రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ అని మొదలు పెట్టారు. రేవంత్ రెడ్డి చెప్పుకున్నాడు, కొత్తగా కనుగొన్నది ఏంటి, రేవంత్ రెడ్డి అన్నాడు కదా నేను స్కూలింగ్ మీ దగ్గర, కాలేజ్ చంద్రబాబు నాయుడు దగ్గర, ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర అని రేవంత్ రెడ్డి మోడీకి చెప్పాడు కదా. ఆ మాట కలిస్తే విద్యార్థి దశలో అనేక సంఘాల్లో ఉన్న వాళ్ళు, ఆ తర్వాత అందుకు విరుద్ధమైన రాజకీయ పార్టీలో చేరుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వామపక్ష విద్యార్థి ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. దానికి ఏం చెప్తారు, అలాగే ఏబీవీపీ నేపథ్యం ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ లో కూడా ఉన్నారు, కాంగ్రెస్ లో కూడా ఉన్నారు. అందువల్ల విద్యార్థి రాజకీయాలకు తర్వాత రాజకీయాలకు ఖచ్చితమైన పోలికేమీ మనం చెప్పలేము. అందులో రేవంత్ ఒక్కరే కాదు, చాలా మంది ఉన్నారు ఇట్లా. సో ఆ పరిస్థితుల్లో మీకు రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయని మొదలు పెట్టారు. అది ఫస్ట్ అటాక్. ఆ అటాక్ తర్వాత మీకు నరేంద్ర మోడీ వచ్చి నాతో కలవండి అని అన్న తీరు, అది కూడా నవ్వుతూ సటారికల్ గా అన్న తీరు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది కాంగ్రెస్ సీఎం కు బీజేపీ గాలం వేస్తోంది అని. అది చూస్తే మనకు కాన్సెప్ట్ అర్థమైపోతుంది. జ్యోతిరాదిత్య సింధియాకు వేశారు. కర్ణాటక సంక్షోభ సమయంలో డికే శివకుమార్ బీజేపీలో చేరతారని కూడా వార్తలు వచ్చాయి. ఆఖరి కాంగ్రెస్ పార్టీ డికే శివకుమార్ ముఖ్యమంత్రి చేసింది. మా అప్పుడు డికే శివకుమార్ బీజేపీలో చేరతారని ఊహాగానాలు వచ్చాయి కూడా. సేమ్ రేవంత్ రెడ్డి విషయంలో ఎట్లా వచ్చాయి అట్లా వచ్చాయి. సో అందువల్ల మీకు మోడీ ఆ వ్యాఖ్యానం చేయడము, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ అంశాన్ని ఉపయోగించుకొని రేవంత్ రెడ్డి మాకు ఈ లీకేజీలు ఇచ్చి తనకు వ్యతిరేకంగా ఉన్నాడు గనక కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వ్యతిరేకంగా ఉన్నారు అని భావించి ఆమెను ఓడించడానికి ప్రయత్నం చేశారనే ఒక కొత్త నరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. దానికి బీజేపీ మంత్రి కైలాస్ అనే అతను, మధ్యప్రదేశ్ మంత్రి, నాకు తెలంగాణ నుంచే ఈ సమాచారం వచ్చింది మాకు అని చెప్పడము,
మీనాక్షి నగర్ కేసులు. ఇక్కడున్న బీజేపీ ఎంపీ వెంటనే అందుకొని తెలంగాణ నుంచి వచ్చిందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చారా, కాంగ్రెస్ పార్టీ ఇంకెవరు ఇచ్చారో అధిష్టాన వర్గమే విచారణ జరపాలని మొదలు పెట్టారు. నిజంగానే తెలంగాణలో కాంగ్రెస్ సోర్స్ బీజేపీకి ఇస్తే బీజేపీ ఆ సోర్స్ బయట పెడుతుందా? సహజంగా సోర్స్ ప్రొటెక్ట్ చేస్తారు. సోర్స్ ప్రొటెక్షన్ కొరకు తమకు నష్టం జరిగినా కూడా సోర్స్ ఎవరైనా ప్రొటెక్ట్ చేసుకుంటారు. దట్ ఈస్ వాట్ సోర్సెస్ మీన్. మీకు తనకు నష్టం జరిగినా మంచిదే, కానీ సోర్స్ మాత్రం ప్రొటెక్ట్ చేస్తారు. అలాంటిది బీజేపీ ఎందుకు సోర్స్ చెప్తాడు ఓపెన్ గా? రేపు భవిష్యత్తులో ఎవరైనా కాంగ్రెస్ లో బీజేపీకి ఉప్పందించాలంటే అందిస్తారా? అందువల్ల నిజంగానే తెలంగాణ కాంగ్రెస్ నుంచే వచ్చి ఉంటే ఆ సోర్స్ బీజేపీ ప్రొటెక్ట్ చేసుకునేది కదా అని ఒకటి. రెండవది, తెలంగాణలో ముఖ్యమంత్రిగా తానుండి తన పార్టీ నాయకురాల్ని రాజ్యసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో ఓడించి లేని సమస్యను తంటం రేవంత్ రెడ్డి తెచ్చుకుంటాడా ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని? ఒకవేళ మీనాక్షి నటరాజన్తో విభేదాలున్నా, అసంతృప్తి ఉన్నా అది తన ముఖ్యమంత్రి పదవికి ప్రమాదం అని సీఎం అని అనుకుంటాడా? మీనాక్షి నటరాజన్ వల్ల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలే, ముఖ్యమంత్రి పోరు. అలాంటిది తన ముఖ్యమంత్రి పదవిని ఫలంగా పెట్టి, తన అధికారాన్ని ఫలంగా పెట్టి ఒక రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ పదవించుకుంటాడా? ఒకవేళ అదే జరిగిన మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు ఓడిపోయినంత మాత్రాన అధిష్టానం వద్ద ఆమె ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా తగ్గుతుందా? అందువల్ల లాజిక్ తో ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ఆ పని ఎందుకు చేస్తాడనే ప్రశ్నలు అయితే వస్తున్నాయి. కావాలని మరి బీజేపీ ఎందుకు పదే పదే అంటుందంటే, నేను మొదట్లో చెప్పిన హిస్టారికల్ కాంటెక్స్ట్ ఏంటి? రేవంత్ రెడ్డి వల్ల తమకు అవకాశం పోయింది బీజేపీకి. కాంగ్రెస్ పార్టీ అనవసరంగా ముందుకు వచ్చింది. అందువల్ల రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ కు దూరం చేస్తే తమకు అవకాశం వస్తుందన్న భావన బీజేపీలో ఉండవచ్చు. దానికి దేశంలో ఉన్న రాజకీయ సంస్కృతి వల్ల ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే దేశంలో రాజకీయ సంస్కృతి చూస్తున్నాం కదా. ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు మూటాముల్లా చదువుకొని అంతా బీజేపీలో చేరుతున్నారు. మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా చేరారు, అస్సాంలో హేమంత్ బిశ్వా శర్మ చేరారు, బెంగాల్లో సువేంద్ర అధికారి బీజేపీని చేరారు. ఈ రాజకీయ సంస్కృతి చూసిన వారికి నరేటివ్ వెంటనే మేమో నిజమేమో ఈ పొలిటీషియన్లు ఎప్పుడు ఎక్కడ ఉంటారన్న అనుమానం అయితే కలుగుతుంది. కానీ అలాంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయని నేను అనుకోను. రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి ఏమొస్తుంది? బీజేపీకి ఉన్న 8 సీట్లు కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యి ఆయన ఏం సాధిస్తారు? బీజేపీకి దగ్గరై అంత అమాయకంగా ఆలోచించేటోడైతే ముఖ్యమంత్రి కాగలిగేవాడా?